హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఆంధ్ర స్టైల్లో పల్లీల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వేరుశనగల చట్నీ అనమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే కనుక ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు చాలా బాగుందని చెప్తారు. కాబట్టి ఒక్కసారి మీరు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం, తర్వాత ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. తర్వాత మీరు ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము మేమైతే. మీరైతే కనుక చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ని వేసిన తర్వాత ఈ విధంగా మీరు పల్లీలను ఈ విధంగా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా అనమాట. మీరు చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వేపుకుంటారు నూనెలో కాకుండా. అలా కాకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, మనం ఈ విధంగా నూనెలో వేపుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక్క ముద్దు కూడా వదిలిపెట్టకుండా హ్యాపీగా తినేస్తారు. కాబట్టి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మీరు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. అంటే వేరుశనగ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఆయిల్ మాత్రం ఉంచేసేయండి. ఆయిల్ ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే దీంట్లోకి మాత్రం పచ్చిమిర్చిని మాత్రం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి బాగా కారంగా ఉన్న వాటిని ఒక 20 నుంచి ఒక 30 వరకు పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే ఒక 2 టమాటాలను తీసుకోవాలి. పచ్చిమిరకాయలను అయితే కాడలు తీసేసి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. కట్ చేయడం అలాంటివి ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు పచ్చిమిర్చిని కడిగేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే టమాటాని అయితే కనుక ఒక 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది. 2 ముక్కలైనా పర్లేదు, లేదంటే 4 ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదన్నమాట. టమాటాలను కూడా వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 మినిట్స్ అయితే కనుక టైం పట్టింది. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం చింతపండుని తీసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం వాష్ చేసుకోండి. దుమ్ముదులు ఏమైనా ఉంటుంది కదా, వాటి పోగొట్టుకోవడానికి కొంచెం అయితే కనుక కొంచెం వాటర్ని తీసుకొని ఫస్ట్ అయితే కనుక చింతపండుని అయితే కనుక వాష్ చేసేసుకోండి. చూసారు కదా, తర్వాత ఏం చేస్తారంటే మనం టమాటా పచ్చిమిరపకాయలు మగ్గబెట్టాం కదా, దాంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు అయితే ఉంచేసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ తీసుకోండి. తర్వాత మనకు కావాల్సిన ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలన్నమాట. తర్వాత మనం వీటిని మిక్సీ వేసుకోవాలి. కాబట్టి మీరు మిక్సీ జార్ని తీసుకొని ఫస్ట్ అయితే కనుక పచ్చిమిర్చి, టమాటా అవి ఉన్నాయి కదా, చింతపండు, అవి వాటిని వేసేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం, తర్వాత కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ కూడా చేయండి. చూస్తారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. అంటే ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే పచ్చడి తయారు చేసుకున్న తర్వాతనే కలుపుకోవచ్చు. కాబట్టి సాల్ట్ని అయితే తక్కువ వేసుకోండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వీటిని వేసుకొని మీరు మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా అయిన తర్వాత ఆల్రెడీ తీసుకున్న ఉంది కదా టమాటాలు, పచ్చిమిర్చిని తీసింది ఆ నూనెలోనే వేసేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని వేసేసిన తర్వాత ఏం చేయాలంటే మనం వేరుశనగలను పక్కన పెట్టుకున్నాం కదా, ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చిన్న జారు కాబట్టి 2 సార్లు వేస్తున్నాను అనమాట. ఒకవేళ పెద్ద జారు అయితే కనుక ఒకేసారి వేరుశనగలు, తర్వాత ఆల్రెడీ చేసుకున్న పచ్చడి ఉంది కదా, ఉల్లిపాయలు, అదే పచ్చిమిర్చి, అవి కూడా వాటిని కూడా వేసేసుకోవాలన్నమాట. నేనైతే కనుక 2 టైమ్స్ చేస్తున్నాను. తర్వాత మెత్తడ్ పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసేస్తున్నాను అనమాట. తర్వాత ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా మిగిలిన వేరుశనగలు, ఆ వేరుశనగలు కూడా వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి, టమాటా, చింతపండు పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోండి. వీటిలో కలిసిద్ది అనమాట. ఈ విధంగా వేసుకున్నాక ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని దీన్ని కూడా మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. కలిపేసుకోండి మొత్తాన్ని కూడా. ఇలా కనుక చేసుకొని తింటే టేస్ట్ అనేది మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు మీరు చేసుకునేలాగా కాకుండా ఈ విధంగా ఒకసారి చేసుకొని నాకైతే కనుక కామెంట్ చేయండి తప్పకుండా. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని నేను ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను.
మీరు ఇలా తీసుకున్న పర్లేదు, లేదంటే అందులోనే ఉంచేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కూడా సేమ్ నూనె కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాం. తాలింపుకి కూడా మీరు నూనెని మీరు వాడే దాన్ని బట్టి తీసుకోండి. తర్వాత తాలింపులు ఉంటాయి కదా, ఆ తాలింపులను కూడా మనం పచ్చడి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తాలింపులు వేసుకుంటున్నాం. ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. పచ్చడిని తీసుకున్న దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక 10 వరకు వేసేసుకోండి. తర్వాత జీలకర్రను కూడా 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును వాటర్తో క్లీన్ చేసుకొని వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి, గట్టితో తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చడి ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా వేసుకోవచ్చు అనేది. మీరు తాలింపులో కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే కనుక. కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.